ఈరోజు మన స్వరాజ్ బండికి అయితే ఏం వర్క్ లేకుండా ఉంటే మనమైతే మామిడి తోటల మందు కొట్టకైతే వచ్చాము 241 అయితే. ఇప్పుడైతే మనం సెకండ్ కోటింగ్ అయితే కొడతాం మందులు. ఫస్ట్ కోటింగ్ అయిపోయిన ఒక 20 రోజుల తర్వాత అయితే సెకండ్ కోటింగ్ అయితే మందు స్టార్ట్ చేస్తారు. అంటే ఫ్లవరింగ్ అయితే బాగా వచ్చింది. ఫ్లవరింగ్ అయితే కంప్లీట్ గా వచ్చేసింది. మనం ఎక్కువగా అయితే మందులకైతే 241 ట్రాక్టరే వాడుతూ ఉంటాము. ఎందుకైతే స్వరాజ్ బండి అయితే మనం మందులకి అయితే తగిలించలేదు ఇంతవరకు. ఎందుకంటే మనకు 241 అయితే కొద్దిగా మైలేజ్ అయితే వస్తుంది. స్వరాజ్ అయితే మైలేజ్ తక్కువ వస్తుంది కాబట్టి మనకైతే కలిసి రాదు. మన మందులకి ఒక ట్యాంక్ ఎంత అయితే ఛార్జ్ చేస్తాం అనేది కూడా మీకు నేను నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ అప్లోడ్ చేస్తాను. మనకైతే మన ఊరు చుట్టుపక్కల అయితే ఫీల్డ్ లేకుండా ఉంటే మనమైతే ఒక 25 కిలోమీటర్ లోపలికి అయితే వచ్చి మందులు కొడుతున్నాము. ఈ తోట ఫ్లవరింగ్ కూడా చాలా మంచిగా అయితే వచ్చిండదు. ఇప్పుడు మనం సెకండ్ కోటింగ్ కొట్టడం వల్ల మంచిగా కాయ అయితే ఏర్పడుతుంది. మన బండికి 3 గన్లు అయితే ఫిట్ చేయించాము కాబట్టి 3 మనుషులు అయితే మందు కొట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా మనుషులు మాన్యువల్ గా స్ప్రే చేయడం వల్ల మనకైతే చెట్లు లోపల కూడా బాగా అయితే తడుస్తుంది. మనకు ఆటోమేటిక్ మిషన్ ఏమంటే లోపల చెట్టు లోపలికి అయితే మందు అయితే పోదు. దానివల్ల చెట్టు లోపల బంక్ అయితే స్టార్ట్ అవుతుంది. కొంచెం బంక్ స్టార్ట్ అయినా మళ్ళీ చెట్టు అంతా కంప్లీట్ గా మళ్ళీ బంక్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ కనబడుతున్న ఈ ట్యాంకర్ కూడా కొత్తగా అయితే నేను కట్టించాను. ఒక 1 వీక్ అయితే అవుతుంది కట్టించడానికి ఎంత ఖర్చు వచ్చింది అనేది కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ అయితే కొట్టండి. ఈ విధంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.